ఎక్స్టర్నల్ అఫైర్స్ లో, సెక్యూరిటీలో శుభ్రత తీసుకొచ్చాడు భారతదేశానికి, టాయిలెట్స్ కట్టి చాలా. కానీ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం వచ్చేటప్పటికి స్కిల్ లేదంటున్నారు ఆయన. చాలా మంది ఫీల్ అవుతారు, స్కిల్ లేదు వ్యవసాయానికి. ఏం లేదంటే ఏంటి, ఇది ఇచ్చాం అది ఇచ్చాం, అది కాదు కదా. ఎంత డీప్గా వెళ్ళాలి 40% జనం ఇన్వాల్వ్ అవి ఉన్నప్పుడు చేయట్లేదు. సో అందువల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ సిచ్యువేషన్ పాడవకుండా ఉంటే గొప్పతనం. రాబోయే సంవత్సరంలో అదృష్టంగా భారతదేశం ఎలా నిలబడిందో మేము చెప్తా. 2014 నుంచి ఆయిల్ ధరలు పడిపోయినాయి 50%. ఆయిల్ ధర అది గవర్నమెంట్కి సంవత్సరానికి 3, 4, 5 లక్షల కోట్ల రూపాయలు అదనంగా వచ్చేసింది గేన్. ఎందుకంటే వాళ్ళు తక్కువ ధర ఆయిల్ వస్తుంది, సేమ్ రేటుకి ప్రజలకు అమ్ముతున్నారు. చూసారా, మీరు నాకు వస్తువు అమ్ముతున్నారు 100 రూపాయలకి, 50 రూపాయలకు కొని, నెక్స్ట్ ఇయర్ అది 25 రూపాయలు అయిపోతే మీకు ఇంకా డబ్బు వస్తుంది కదా. అది ఆ అదృష్టం. ఈ 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారే అన్నాడు ఒక రోజు, నాకు అదృష్టం ఉంటే మీకు ఎందుకు ఏడుపు అన్నాడు, పార్లమెంట్ లో అన్నాడు ఈ ఆయిల్ ధర గురించి ఆయన. ఇది మనల్ని రక్షించింది ఆయిల్ ధర. 2 సంవత్సరాల క్రితం అంతా పేలిపోను, రష్యా యుద్ధంలో స్టార్ట్ చేశాక మళ్ళీ ఆయిల్ కలిసి వచ్చింది అక్కడ. మీకు చెప్తున్నా, ఇప్పుడు ఎంత కొద్దిగా మనం లక్కీగా మొదలుకి వెళ్ళిపోతున్నాం. ఇది ఎప్పుడు బండి ఆగిపోతుంది, ఎలాగ ఆగిపోతుంది, కొద్దిగా భయంకరంగా ఉన్నది. అన్ని చోట్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వ్యవసాయం ప్రాబ్లం తీర్చలేదు, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం తీర్చలేదు. మీకు ఎక్కడైతే లేదో మన ఆంధ్రప్రదేశ్కి